ఆహా ఆహా ఆహా. కామన్ డోర్ కాదు గాని ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చుంటాడు. వీళ్ళకి తలుపు వేయడమే కానీ తీయడం చేత కాదు. కొట్టి కొట్టి వాళ్లే పోతారు. అమ్మో, ఒకవేళ లక్ష్మీదేవి వస్తే? వస్తున్నా. హాయ్. అదృష్ట లక్ష్మి కాదు, వీడెవడో శనిగాడికి పనివాళ్ళలో ఉన్నాడు. హలో, ఏం కావాలి? హలో, ఏం కావాలి? నవ్వకు, పిల్లలు తడుచుకుంటారు. ఏం కావాలా? ముక్కులు అదిరే పరిమళం, దోమలు బెదిరే తాజాతనం, భగవాన్లైనా ఇష్టపడే పొగ, ధర తక్కువ ధూపం ఎక్కువ. అగరబత్తులు సార్, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది. అయితే పక్కింటి వాళ్ళకమ్ము, వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా. అబ్బా, నాకు ఉపసం ఉన్న తల్లి, చక్రవాది తండ్రి, పెళ్లి కాని చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడున్నాడు. 2 ప్యాకెట్లు కొనండి సార్. ఇదిగా నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను. ఇక నువ్వు వెళ్ళచ్చు. సార్ 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 మీరు అగరబత్తీలు కొంట మీద నా పెళ్లి ఆధారపడింది సార్. బాబు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. సార్ 2 ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ సార్. 2 ప్యాకెట్లు కొంటేనే క్షవరం చేసుకోవడానికి మళ్ళీ ఒక బ్లేడా? 2 ప్యాకెట్లు కొంటే నీకు కమిషన్ ఎంత వస్తుంది? పావలా. ఇందా, ఆ పావలా నేను ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఏమండి, నేనేమన్నా ముష్టివని అనుకున్నారా సార్? పావలా వేశారు. మీరు 2 ప్యాకెట్లు కొంటేనే వెళ్తాను. కొంటేనే వెళ్తా? అవును. లేకపోతే వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. చంపేస్తా. ఇప్పుడు వెళ్ళు. అగరబత్తులు అమ్మావా అంటే మాట్లాడు వింటు బావా. ఏమైంది? బుచ్చికి. ఏంటి బుచ్చికి బుచ్చికి? బుచ్చికి బుచ్చికి ఏంటి అంటే ఈ వ్యాపారాలు చేయడం నా వల్ల కాదు. ఏదో ఒక వ్యాపారం చేసి నువ్వు ప్రయోజకుడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ఎక్కడ బుచ్చికి బుచ్చికినే? ఇంటి మీద చెయ్యేస్తే బుచ్చికి బుచ్చికి అయిపోతావు. పెట్టుబడి పెడతాను, వ్యాపారం చెయ్యి. అప్పుడు కావాలంటే బుచ్చికో బుచ్చికి. అయితే ఏం వ్యాపారం చేయను? సబ్బులు వ్యాపారం. సరే. నా బుచ్చి బుచ్చికి. సార్, సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చాట? చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ సబ్బులు ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో. ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు. ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు. ఎంత గజ్జో, ఎంత తామరయో, ఎంత చుండ్రియో, ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు. ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది. ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు. ఈ ఫేస్ లాగా ఈ సబ్బు. ఎంత పరంద ఇంద ఫేసో, ఇంద ఫేస్, ఇంద చాటో. ఇదే సబ్బు. ఎంత చాట? ఎంత చాట? చాట కాదండి, సబ్బు అంటుంటే. ఎంత పరంద ఎంత చాట? సబ్బు చాట, సబ్బు చాట, సబ్బు సబ్బు గాజులు, శ్రీదేవి గాజులు, దివ్యభారతి గాజులు, నగ్మా గాజులు, మీనా గాజులు, రోజా గాజులు, బుచ్చి గాజులు. ఇదిగో గాజుల అబ్బాయి, ఇలా రా. వస్తున్నానండి. నీ దగ్గర ఏమేమి గాజులు ఉన్నాయి? ఒక్క నిమిషం అండి. ఇవన్నీ చూశారు కదండి. నా దగ్గర మట్టి గాజులు, రబ్బర్ గాజులు,
ప్లాస్టిక్ గాజులు అనేకమైన గాజులు ఉన్నాయండి అమ్మగారు. అంటే నీ దగ్గర పతివ్రతామ తల్లి గాజులు లేవా? ఎందుకు లేవు అమ్మగారు, నా దగ్గర సరిగ్గా అట్టడి గాజులే ఉన్నాయండి. అయితే ఇవ్వు. అట్టగనండి. అమ్మగారండి, ఈ గాజులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయండి. ప్రైస్ సరిపోతాయా? ఉండండి, వేసి చూస్తాను. పాపి, పతివ్రతామ తల్లిని నా చేయి పట్టుకుంటావట్రా? నిన్ను గాజు దొడుదలు చేయబట్టుకున్నాడంతే. పతివ్రతను అవమానించిన నువ్వు పచ్చడైపోతావు. ఏంటి బావా, ఎందుకు అలా ములుగుతున్నావు? నాకు ఇలాగే మూలగడం వచ్చు. ఏమైంది బావా? బుచ్చికి బుచ్చికి, నువ్వేమో నన్ను గాజుల వ్యాపారం చేయమన్నావు, నేను గాజులు తొడుగుదామని ఒక ఆవిడ చెయ్యి పట్టుకున్నాను అంతే. బుచ్చికో బుచ్చికి. పరాయి ఆడదని చెయ్యి పట్టుకుంటావా? అది కాదు. నిన్ను. అమ్ముడు, పట్టుకుంటావా? ఇదెక్కడు గడవే. అక్కడేమో ఆమె బుచ్చికి, ఇక్కడేమో నువ్వు బుచ్చికి. చేతులు పట్టుకోకుండా గాజులు ఇలా తొడుగుతారే. ఇలాగైతే నేను వ్యాపారాలు చేయను. చెయ్యకపోతే నిన్ను పెళ్లి చేసుకోనుగా. ఇదెక్కడి బుచ్చికి బుచ్చికి. నా బంగారు బుచ్చికి కదా. అయితే చేస్తా చేస్తా. చీరలు, జపాన్ చీరలు, జార్జెట్ చీరలు, వాయిల్ చీరలు, కామాక్షి చీరలు కూడా ఉన్నాయి. అయ్యగారు, లోపల లంగాలు కూడా ఉన్నాయి. కడితే 40 అండి, ఉత్తితే 20 అండి. ఏమండి కావాలండి? లోపల లంగాలు చీరలు. నీకు వ్యాపారం నేర్పిన ఏద వ్యాపారరా? రావడమా అమ్మగారిని చూపించా. అత్తగనండి. అమ్మగారి చీరలు, అమ్మగారి లంగాలు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఏంట్రా ఏమైంది? పుచ్చుకో పుచ్చుకి, పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకండి. పిచ్చికలాగా కిచకిచలాడుతూ బుచ్చుకో బుచ్చుకో ఏంట్రా ఏమైంది? అదే అండి, మీరు లోనకి వెళ్ళి అమ్మగారికి చీరలు చూపించమన్నారు కదండి. అవును. నేను లోనకి వెళ్ళండి, తలుపు ఇలా తీశానండి. అయ్యి బాబాయ్, పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకండి బాబు. లోపలేం చూసావురా? అబ్బే, నేను చూడలేదండి. చెప్పా. అదేనండి, నేను ఇలా చీర చూపిద్దాం అనుకుంటున్నానండి. అప్పుడే అమ్మగారు చీర కట్టుకుంటున్నారండి. ఇంకేముందండి, బుచ్చుకో బుచ్చుకండి. నేను వెళ్ళాలని వెళ్ళలేదండి, చూడలేదు. చూడన్నా, ఇక్కడ నువ్వు చూసింది చూడనట్టుగా, ఏమీ జరగనట్టుగా అంత మర్చిపో. అంతేగానండి. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పడం గాని, మళ్ళీ ఈదిలోకి రావడం గాని జరిగిందో, నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి బుచ్చుకో బుచ్చుకో కాదు, నీ చేతిలో బొచ్చు పెడతా, అడుక్కు తింటా. బాబాయ్, నేను ఇక్కడ చూసినట్టు మర్చిపోతానండి, ఏమనుకోకండి. అలాగే వస్తానండి. జాగ్రత్త. మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు రా. లేదండి, అమ్మగారు కంగారు పడతారో ఏమో. అమ్మగారు మీరు ఏం కంగారు పడకండి, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంటది. 3వ కంటికి తెలియని అని అమ్మగారికి ధైర్యం చెప్పొస్తానండి. ఏనానా, ఎక్కడ నిజంగా ఆ సీన్ జరిగినట్టు, అది నువ్వు చూసినట్టు, నువ్వేమో అమ్మగారి బోధాడుతున్నావు. నీ బతుకు ఒక ముట్టి ట్యాంకర్ ఒకటి కుక్కలతో కనిపించి మున్సిపాలిటీ తొట్టబడేస్తా. మొలదారాలు, చెంప పిన్నులు, సైడు పిన్నులు. ఇదిగో రూపాయలపై ఇలా రా. అలాగేనండి. ఏంటి సార్? మావిడికి రిబ్బన్లు కావాలని చూపించు. ఎవడో కాకపోతే నీకన్నా ఏంటంటే ఏం లేదండి, రకరకాల రంగుల రిబ్బన్లు ఉన్నాయంటనండి. ఓహో, నాకు ఇంకోలా వినపడిందిలే. మావిడి ఇంట్లో ఉంది, వెళ్ళి. అమ్మో, నేను వెళ్ళండి బాబు. ఏ ఒకసారి ఇట్టాక ఒక ఆయన ఇంట్లోకి వెళ్తే ఏంట్రా పిచ్చివాడు అవుతున్నావు? అబ్బాయి నిజమండి, నిజమండి. ఏంటి మేనేజర్ పొద్దున గొడవ? రిబ్బన్లు అమ్ముకునే వాడితో నాకు గొడవ ఏంటండి? మా ఆవిడ రిబ్బన్లు కావాలండి, ఇంట్లోకి వెళ్ళి ఇమ్మన్నానండి. మొన్న నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఆవిడ్ని చూడకూడదు పొజిషన్ లో చూశాను, నేను వెళ్ళనండి అన్నాడు. వాడెవరో కావాలి నాకు ఇప్పుడు, తేల్చాలి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకని? ఏం బాబు, ఈ పిన్ డజన్ ఎంత ఇవ్వండి. చెప్పు. సరే గాని ఈ రిబ్బన్ రంగు వాడెవడే చెప్పు. వాడెవడే చెప్పు. ఆయనండి, ఈయనండి. తమరా ఏంటి పిచ్చి చూపులు చూస్తా? ఏనా, ఇదేమన్నా మనిషి కనబడుట లేదు అన్న వార్త వీధి వీధి తిరిగి చెప్పడానికి ఓహో, ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా? వద్దు, లేనిదేమన్నా ఉంటే పోగేసుకొచ్చి చెప్పు.
లేకపోతే ఏంటయ్యా ఉన్నదన్నట్టు చెప్పా. మీది గొప్ప జాతకం, కాకపోతే బుద్ధి కాస్త కక్కుర్తి బుద్ధి. నేను చెప్పమంది నా కూతురు పెళ్ళెప్పుడవుతుంది అని, నా బుద్ధి గురించి కాదు. చెప్పవయ్యా. చెప్తాను. చెప్పు. మీ ఆవిడ పొట్ట మీద పుట్టుమచ్చ ఉందా? మా ఆవిడ పొట్ట మీద పుట్టుమచ్చ ఉందా? ఉంది ఉంది. వీళ్ళ ఆవిడ పొట్ట మీద పుట్టుమచ్చ ఉందని నీకెలా తెలుసు? అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతా. మా ఆవిడ పొట్ట మీద ఏంటి, మీ ఆవిడ పొట్ట మీద వద్దులే, బాగుండదు. నాన్న ఇక్కడ కూర్చుని పుట్టుమచ్చ ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు, మొత్తం కాదంతా చెప్పు నాన్న. మరేమోనండి, నేను ఒకసారి ఈ సారింటికి చీరలు అమ్మటానికి వెళ్ళానండి. వెళ్తే సారేమో, ఒరే అమ్మగారు లోపల ఉన్నారా, పెళ్లి చూయించు అన్నారండి. నేనేమో లోపలికెళ్ళి చీరలు చూపిద్దామని ఇలా తలుపు తీశానండి. తర్వాత ఏముంది? పెన్నులు పెన్నులు. എന്ത് ചേട്ടാ മനസ്സിലായില്ലല്ലോ. అమ్మో, ఈ చాటగాడు ఇక్కడున్నాడేంటి? ఉంటే ఉన్నాళ్లే, నాకు పెళ్లి ముఖ్యం. నీకు దండం పెడతానురా. నేను నీకేం అపకారం చేశాను నాయన? నీకేం కావాలో చెప్పు బాబు. ചേട്ടാ పెన్నులు, రకరకాల పెన్నులు, పుచ్చుకి పెన్నులు, స్కెచ్ పెన్నులు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి పుచ్చుకి. అయ్యో, నేను ఈ చేటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ బుచ్చికీలు ఎక్కడ తయారయ్యావురా? అది కాదు సార్, మీరు ఈ పెన్నులను కొంటే నా పెళ్లి ఇమీడియట్ గా అయిపోతుంది సార్. మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్. ఇది లాస్ట్ ఛాన్స్ సార్. ఆగు. ఓకే, ఆగక్కడ. నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను, చేస్తావా? చెప్పండి సార్. చేస్తావా? చేస్తాను సార్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా, నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. అయ్య బాబాయ్, నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్. అవునా? అవును సార్. ఈ చాట మాట ఏంటో కనుక్కో బాబు. అయ్య బాబాయ్, ఈ చాటగడు గురించి నా వల్ల కాదు సార్. నీ వల్ల కాకపోతే నీ పెళ్లి నా వల్ల అంత కాదు. మాట అనకండి సార్. చేస్తా. చేస్తావా? చేస్తా. ట్రై చేయి. చేస్తా. నీకు తిరుగులేదు. చేస్తా. విజయం నీదే. వీడి చాట మాట ఏంటో కనుక్కో. దూకు దూకు ఓకే. దూకు ఓకే. దూకరా, దూకు. బుచ్చుకి 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 എന്ത് ചേട്ടാ బుచ్చుకి 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 मासोले सा पुलासा मासोले कितरी माकारू బుచ్చుకి 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 అసలు కోడి షక్కుని ఇసిక్కి సింబల్ కండిసి కండిపిల్లి ఆ ఆ ఆ బుచ్చుకి 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 వచ్చి బుచ్చుకి 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 ఏ ఆ? బుచ్చుకి ఏ అసలు బుచ్చుకి కోడి షక్కుని ఇసిక్కి సింబల్ కండిసి కండిపిల్లి జూమారి జుంజుం బ్రాయని సదసునట శ్రీ బిల థాం పోదని సుతక చల భావనే నన్ను నువ్వు బుచ్చుకి ఆ బుచ్చుకి ఆ. సార్ ఆ. బుచ్చుకి ఏ బుచ్చుకి నువ్వు బుచ్చుకి ఆ. బుచ్చుకి సార్ పోలీస్ బుచ్చుకి ఇది పోలీస్ ఇది పోలీస్ పోలీస్ ఆ. జైల్ జైల్ పోలీస్ అమ్మో. పోలీస్ నిన్ను ముక్కలు 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 బుచ్చుకి అమ్మో. కాకులు గద్దలు బుచ్చుకి నువ్వు నన్ను బుచ్చుకి నువ్వు నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి బుచ్చుకి సార్ నన్ను క్షమించండి సార్ తెలుగు రాదని చెప్పి నన్ను ఇలా హింస పెడతావురా? నీకు తెలుగు వచ్చు కదరా? రే, చాట చాటని ఇంత పట్టు పెట్టావు. చాట అంటే ఏంట్రా? ఏం లేదు సార్ చాట్ల వ్యాపారం పెట్టుకుందాం లోన్ ఇస్తారని అమ్మ అప్పటి అప్పు చాట వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇవ్వాలా? పోనీ పిన్ని వ్యాపారం పెట్టుకోపోయావా? చిన్న చిన్న దువ్వెల వ్యాపారం పెట్టుకోపోయావా? చాలా బాగా చేసావయ్యా. నీ పెన్నులన్నీ నేనే కొంటాను, నీ పెళ్లి నేనే చేస్తా. సార్ నా పెళ్ళి అయిపోయింది. అమ్మడు